Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetugunta. నోరూరించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం విచ్చేయండి. వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. తూర్పు గోదావరి జిల్లాలో టైగర్ కదలికలు ప్రజలు హడలెత్తుతున్నారు. తొర్రేడు హైస్కూల్ పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పులి సంచరించే ప్రాంతానికి వెళ్లారు. అటవీ అధికారులతో సమీక్షించిన అనంతరం బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వెనుక నుండి టైగర్ వెళ్లడం కలకలం రేపింది. ఏలూరు జిల్లా పోలవరం నుండి గోదావరిలో ఉంచుకుని సీతానగరం మండలం ఏటిపట్టు ప్రాంతంలో సంచరించినట్లు గుర్తించారు. జనావాసాలకు అతి దగ్గరలో అరటి తోటల్లో పులి సంచరించడంతో అటవీ శాఖ అధికారులు ప్రజల్ని అలర్ట్ చేశారు. ఈరోజు ఒక మగ పెద్దపులి 3 సంవత్సరాల వయసు పెద్దపులి ఈ ప్రాంతానికి వచ్చింది. రైతుకు సంబంధించిన 3 పశువులను దెబ్బతీసింది. ఒక పశువుని తీసుకెళ్లి ఆహారంగా పొంది 2 పశువులు ఇక్కడ వదిలేసింది. వాళ్ళ అనుకోకుండా బయట నిన్నటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన పెద్దపులి ఎలా వస్తుందని ఎంక్వైరీ చేస్తున్నారు. అధికారులంతా కూడా సమర్థమయ్యారు. ఈ తోటలోని మొక్కజొన్న తోటలోకి వెళ్ళినట్టు భావిస్తా ఉన్నారు. ఇక్కడ రైతుకి నష్టం జరిగిందని కూడా భర్తీ చేయడం కోసం అధికారులు సమర్థమయ్యారు. వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి దాన్ని జారి తెలిసేంత వరకు కూడా ఎవరు కూడా పొలాల్లో కానీ ఆ పశువులు పాకని పశువులు కూడా దూరంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా ఇక్కడ సన్నద్ధం వచ్చారు. వీళ్ళంత వరకు దాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం జరుగుతోంది. లేక ఏ ప్రాంతానికైనా వెళ్తుందో ట్రాక్ చేయడం కోసం దానికి డ్రోన్లు కూడా సిద్ధం చేశారు అధికారులంతా కూడా. ఒకటి రైతుకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అందరికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, అత్యుత్సాహంగా వెళ్ళి పొలాల్లోకి వెళ్ళదు. చుట్టుపక్కల వాళ్ళంతా దాని జాడలు తెలిసేటంత వరకు, దాని మార్గం తెలిసేటంత వరకు కూడా వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు కూడా త్వరగా దాన్ని పట్టుకోవటమో లేక అటవీ ప్రాంతానికి తరలి వెళ్ళేలాగా చేసిందో వారి కృషి విజయవంతంగానే మనం కోరుకుందాం. లేదు, ఒకటే పులి ఇప్పుడు అధికారులు కూడా కనిపెట్టారు. పిల్లలు మగపిల్ల అది కూడా దాని వయసును బట్టి వద్దానండి, పాదాలను బట్టి గుర్తిస్తారు అధికారులు. 2-3 రోజులు చిన్నపిల్లప్పుడు ఆ ప్రాంతానికి కూడా ఎలా ఉన్న కూడా తనిఖీ చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రాంతంలో దగ్గరకు వచ్చింది. మన ప్రాంతంలోనే మండలంలో జరుగుతుంది. సీతానగరం మండలం, వేర్ల మండలంలో జరుగుతుంది. ఇటు కాచేరు వరకు అటు అవతల పక్క గాడాల వైపు కూడా జాగ్రత్తగా విచారించి దీని ప్రయాణాన్ని గమనంలో తీసుకోవాలి. ముఖ్యంగా సీతానగరం మండలం, వేర్ల మండలం ప్రజలకు కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి జాగ్రత్తలు తీసుకొని పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు కూడా 1-2 సార్లు ఆలోచించి వెళ్ళాలని కొద్దిగా దాన్ని సమర్థించదని విజ్ఞప్తి చేస్తాం. అది అధికారులు చెప్పే విధానం. అది 2 రోజులు ఆహారం తింటారు. 2 రోజుల తర్వాత మళ్ళా జాగ్రత్త బయలుదేరుతుంది. ఈ 2 రోజుల జాగ్రత్తగా ఉంటే అధికారులు డ్రోన్లు కూడా తెప్పించారు. పోలీసు అధికారులు కానీ, ఫారెస్ట్ అధికారులు కానీ డ్రోన్లు తెప్పించారు. డ్రోన్ల ద్వారా దాన్ని పసిగట్టి ఏ ప్రాంతంలో పద్ధతి డ్రోన్లు కూడా నిర్ధారించి డ్రోన్లు పట్టడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. టైగర్ అనేది మన ఏలూరు జిల్లా ఎమ్మారెడ్డి సబ్ డివిజన్లో కన్నాపురం రేంజ్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాను. అక్కడ కూడా దానికి ఇరిటేట్ చేయటం వల్ల అక్కడ కూడా 2-3 క్యాటరీని రోజు చేసేది. ఆ ప్రాంతం నుంచి అటు గుట్టల నుంచి అటు వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ అనుకోకుండా ఇది గోదావరిని మన నిన్న ఈవినింగ్ అది క్రాస్ చేసి ఇటు మన కొండపూడిలో మన ఈవినింగ్ దాని మూమెంట్ కనిపించింది. వాళ్ళ మార్నింగ్ ఈ ఊరిలో కనిపిస్తుంది. సో ప్రజలకు నా ఒకసారి విజ్ఞప్తి ఏంటంటే దీని మూమెంట్ ఈవినింగ్ అవర్స్ డార్క్ అవర్స్ లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సాయంత్రం 6 దాటిన తర్వాత వ్యవసాయ పనులు పిల్లే వాళ్ళు క్యాటల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. మన సంరక్షణలో వాటిని పొలాలలో కాకుండా